ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు ప్రజల అందరూ కూడా పండగ జరుపుకునే రోజు. మా అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ఈ జన్మదిన సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా మహానాడు కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇవాళ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా రికార్డులన్నీ సొంతం. అది అన్న నందమూరి తారక రామారావు గారికి 9 నెలల్లో ఒక పార్టీ పెట్టి పార్టీని కూడా సంపూర్ణ మెజారిటీతో అధికారంలో తీసుకురాగలిగిన ఘనత అయింది. ఆ రోజున్న సోషల్ మీడియా లేదు, ఆ రోజు టీవీలు సరిగ్గా లేవు. అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరే ఉండి ప్రజలతో మమేకమవుతా అక్కడే ఆయన దినచర్యలన్నీ కూడా అక్కడే కానిచ్చుకుని ప్రజల్లోకి తెలుగుదేశాన్ని బలంగా తీసుకెళ్లారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన స్థాపించిన ఈ పార్టీ ఈ 44 సంవత్సరాలలో ఆ బడుగు బలహీన వర్గాల సేవలోనే ఆ బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాలు అందుకుందంటే అది ఏ ముహూర్తంలో వద్ద ఆయన ఈ పార్టీ పెట్టారో ఆ పార్టీ ఒక దేశంలోనే 1 కోటి సభ్యత్వాలున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలబడింది. కాబట్టి ముందుగా వారిని స్మరించుకుంటా ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు వారి చేతుల మీదుగా ఎన్నో ప్రారంభించారు. మనం చూస్తే ఆ రోజు ఎన్నో వ్యవస్థలు, పటేల్ పట్వారీ వ్యవస్థ కాంచి ఎన్నో వ్యవస్థల్ని ప్రక్షాళన చేసిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారిది. సినీ రంగంలో అయితే ఆయన ఉన్న రోజులు ఏ రికార్డు అయినా కూడా ఆయన చుట్టూనే తిరిగేది. అన్ని రికార్డులు స్థాపించిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రికార్డులు స్థాపించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఒక ఫ్రంట్ జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ని చిత్తుగా ఓడించి ఫ్రంట్ను అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు గారే. అటువంటి మహాశయుని ఆశయాలని పాటిస్తూ ఆ మహాశయుని యొక్క ఆదర్శంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం. అదేవిధంగా ఆయన తర్వాత కూడా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పాటలో తెలుగుదేశాన్ని ప్రయాణింపజేపించి ఇవాళ తెలుగుదేశమే ఒక జాతీయ విధానాలకి దిక్సూచిగా తీసుకొచ్చారు. రేపు రాబోయే కాలంలో మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నవతరం పెద్దతరం 2 కలిసి సమ్మేళనంగా మరొక 50 సంవత్సరాల ప్రస్థానం బ్రహ్మాండమైన నాయకత్వంలో ఈ తెలుగుదేశం చూడబోతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలుగు ప్రజలే కాదు దేశ యావత్తు ఎన్టీఆర్ అభిమానులందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తాం జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్పడం రైట్ కాదు, కానీ అడిగారు కాబట్టి చెబుతున్నాం. ఇవాళ వెన్నుపోటు అంటేనే పేటెంట్ మన జగన్మోహన్ రెడ్డికి బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు, బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు, బాబాయి కూతురికి వెన్నుపోటు, ఆఖరికి తల్లి కూడా వెన్నుపోటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరన్నా అడ్డం తిరిగినా కూడా వాళ్ళని గొడ్డలి పార్టీ హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మొన్నే చూసాం ఆయన పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా నరకడం గొడ్డలతో చూసాం. కాబట్టి వెన్నుపోటుకి కేర్ ఆఫ్ గొడ్డల పార్టీ. ఈ గొడ్డల పార్టీ రోజు ఒక జిమ్కి చేస్తుంది. మేము అంతకుముందు ఇంటింటికి మేము వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకుంటే మేము కూడా వెళ్తున్నాం అన్నారు. 2 రోజులు కూడా ఒక్కడు కూడా వెళ్ళా. అదేవిధంగా నిన్న మా మహానాడిని డైవర్ట్ చేద్దామని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం చేస్తే ఒక 20 మంది నాయకులు కూడా లేరు అక్కడ. అదేవిధంగా వీళ్ళకి కార్యకర్తలు కాదు కదా, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏ రోజు ఎవరు కనపడరు ప్రజల ముందు. నిజంగా వెళ్ళమనంటే మంచిదేగా, ఏమన్నా వెళ్ళి చూపించమనంటే ప్రజలు చెప్పు దెబ్బలతో రివర్స్ సమాధానం అయితే చెబుతారు.